హలో గైస్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రస్తుతానికి మనం అయితే సెగ్నెట్పల్లి రేవ్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, ఇదంతా బస్ పార్కింగ్ అనమాట. ఆర్టీసీ బస్సెస్ వచ్చి ఇక్కడే ఆగుతాయి. అది బస్ స్టాప్. ఇంతకు ముందు మేము చిన్నప్పుడు ట్రైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆల్మోస్ట్ 6 o'clock 5 o'clock వచ్చి ఇక్కడ బస్సెస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ బస్ స్టాప్ అయితే మూసేస్తుంది, బట్ ఇక్కడే బస్సెస్ వచ్చి ఆగుతాయి. అండ్ ఇదంతా చూసుకోవచ్చు. ఇదంతా సగినేట్పల్లి రేవ్ సంబంధించిన ప్లేస్ అనమాట. మా చిన్నప్పుడైతే షెల్టర్ కూడా లేదు, ఇప్పుడైతే షెల్టర్ వేశారు, బాగుంది. అండ్ మన అడ్వెంచర్ని అయితే ఇక్కడే పార్క్ చేశాను. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే పంటి మీద బండితో పాటు మేము అవతల నరసాపురం రేవ్కి అయితే మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తాం. అవతల నరసాపురం రేవ్కి వెళ్ళి ఆ నరసాపురం రేవ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ అక్కడ మంచిగా చూడడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. మీకు అది చూపిస్తాను. అండ్ ఇప్పుడు పంట ఎక్కుతాం కదా, ఎక్స్పీరియన్స్ చేయడానికి అనమాట. రండి, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే ఒక పంటి వెళ్తుంది. ఇది వెహికల్స్ అండ్ మొత్తం ఇక్కడ ఉన్న జనాన్ని మోసుకుంటూ, ఇది సగినేట్పల్లి రేవ్ అనమాట. ఇక్కడ నుంచి అటు ఆ దూరంగా కనిపిస్తుందా, అది నరసాపురం రేవ్. ఇక్కడ నుంచి ఒకటి వెళ్తుంది అండ్ మీరు అక్కడ చూసుకోవచ్చు. అక్కడి నుంచి ఇంకోటి వస్తుంది రిటర్న్లో. ఇది ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఇదంతా అన్లోడ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చే జనాన్ని, అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ని లోడ్ చేసుకొని ఇటు సైడ్ వస్తుంది. మీరు అది చూడొచ్చు, అది అట్లా వస్తుంది అనమాట. సేమ్ అట్లనే ఇక్కడి నుంచి ఇది వెళ్తుంది కదా. నేను చిన్నప్పుడు చాలా భయపడేవాడిని, బట్ దిస్ ఈస్ వెరీ సేఫ్. లోపల లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారు. మినిమల్ స్పీడ్తోనే వెళ్తుంది, ప్రికాషన్స్ తీసుకుని వెళ్తారనమాట చాలా జాగ్రత్తగా. ఇదంతా మనం కూడా ఇప్పుడు మన వెహికల్ని అటు తీసుకుని వెళ్తాం దీనిపైనే, అది మీకు చూపిస్తాను. ఇప్పుడే ఒక పంట అయితే వచ్చింది, ఇందాక అక్కడికి వెళ్తున్నామని చెప్పాను కదా. ఇప్పుడైతే బేగా వెళ్ళి టికెట్స్ తీసేసుకుందాం, లేదంటే లోడ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. టికెటింగ్ ప్రాసెస్ అనమాట. అంకల్, టికెట్ రేట్స్ ఎట్లా ఉంటాయి? మనిషికి 20 రూపాయలు అండి, బండికి 35. బండికి 35 అంట, అంటే 35 రూపీస్. అండ్ పర్ హెడ్ కాస్ట్ వచ్చేసి 20 అనమాట. అంకల్, 2 persons ఒక బండి, నేను తను ఒక బండి. ఓకే, టికెట్ అయితే తీసుకున్నాం. 55 రూపీస్ అంట. సో ఇందాక టికెట్ అయితే తీసుకున్నాం కదా. ఇది బండితో పాటు పర్సన్కి అయితే 35 రూపీస్ అనమాట. ఇది సింగిల్ పర్సన్కి అయితే 20 రూపీస్. ఇప్పుడు టికెట్ అయితే ఇచ్చేస్తున్నాం. ఓకే, సో టికెట్ అయితే ఇచ్చేసాం. మనం ఆన్ బోర్డ్ అయితే అయిపోయాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చుట్టూ చూడొచ్చు, బ్యూటిఫుల్ ఉంది కదా. ఎంతైనా గోదావరి అంటే గోదావరి, బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ తాతయ్య గారు చూస్తున్నారు మనకి. ఎలారా తాతయ్య గారిని అడుగుదాం. ఇది యూట్యూబ్ ఛానల్ అండి. యూట్యూబ్ సరదాగా. తాతయ్య గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ఊరేనా? అంటే మీరు ఎన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఇక్కడ? చిన్నప్పటి నుంచి 3 తరాలు ఇక్కడ. 3 తరాలు అంటే మీరు మా చిన్నప్పటి కంటే ఇంకా ఇంకా ఎప్పుడెప్పటి నుంచో అంటున్నారు కదా. మీ 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 కాలంలో ఈ రేవు, ఈ పంట అది ఎలా ఉండేది? చాలా బాగుండేదండి. గోదావరిలో చెట్టే 10 సంవత్సరం. నిజమే. మేమంటే ఎప్పుడో, ఇది మా తాతయ్య గారు ఊరు. మేము అలా వచ్చి అప్పుడప్పుడు తిరిగేసి నరసాపురం వెళ్ళాలన్నమాట. సో చూసారా, ఇక్కడ కొంచెం రిస్క్ తో కూడిన పనులైనా సరే కొన్ని జరగాల్సినవి ఎలా జరగాలో అలా జరుగుతాయి. హాస్పిటల్ కానీ సగినేట్పల్లి రేవ్ దగ్గర నుంచి దాటి నరసాపురం రేవ్ వెళ్ళి ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తున్నారు అనమాట. సో అలా ఉంది. లంక అండి, అది లంక, ఇది నరసాపురం అంట. చూడొచ్చు, వీఆర్ లైక్ అబౌట్ టు రీచ్
నరసాపురం రేవ్ అన్నమాట. అటు విజువల్స్ అదంతా చూడొచ్చు. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం చాలా సేఫ్గా సెక్యూర్డ్గా లంక, సగినీటిపల్లి లంక, అది రేవు, అక్కడి నుంచి దాటుకుంటూ దీనిపైన వచ్చాము. ఇప్పుడు ఇదైతే లోడ్ అవుతుంది అవతలకి వెళ్ళడానికి. అండ్ ఇందాక వచ్చింది ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళిపోయింది. అది ఇటు నుంచి అటు నుంచి ఇటు వస్తుంది, ఇక్కడ ఉన్నది ఇటు నుంచి అటు వెళ్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వెళ్ళిపోదాం. నర్సాపురం రైల్వే స్టేషన్ చూపిస్తాం. చాలా చేంజెస్ అయిపోతాయి, రైల్వే స్టేషన్ గొప్పే ఉంటుంది, అది చూపించడం ఏంటి అని అనుకోవచ్చు. ఇప్పుడు మాకు అదే సంతోషం, మా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అవి. సో అది ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. సో మనమైతే నర్సాపూర్ రైల్వే స్టేషన్కి వచ్చాం. నేను నర్సాపురం అంటున్నాను కానీ ఇది నర్సాపూర్ అని ఇక్కడ అందరూ నర్సాపురం అనే అంటారు, నర్సాపురం అని. ప్రస్తుతానికి అయితే నర్సాపూర్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము. యాక్చువల్లీ మా చిన్నప్పుడు అయితే చాలా హ్యూజ్ గా అనిపించేది, ఇప్పుడైతే చిన్న స్టేషన్ లో అనిపిస్తుంది కానీ. బట్ మేజర్ సిటీస్ కి వెళ్ళే ట్రైన్స్ అన్ని వస్తాయి, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి, మేజర్ సిటీస్ కి వెళ్ళే ట్రైన్స్. అండ్ ఐ వాజ్ షాక్డ్, ఎందుకనేసి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 5 ట్రాక్స్ ఉండేవి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొత్త ప్లాట్ఫామ్ చూసేటప్పటికి ట్రాక్ లేదు, మాయమైపోయిందేమో అనుకున్నాను కానీ, బట్ ఇది కొత్త ట్రాక్ వేసారు, అది కూడా ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేసుకొని వేసారు అనమాట. అటు సైడ్ అయితే 5 ట్రాక్స్ ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి అయితే ఒక MMT ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అది బహుశా భీమవరం టౌన్కి వెళ్ళి MMT అనుకుంటా, భీమవరం రాజమండ్రి సంవేర్. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, నడిచేయండి. క్లైమేట్ కూడా మన కోసమేనేమో మబ్బు పట్టింది, కొంచెం కూల్గా ఉంది. సరే ఇంక వెళ్ళిపోదాం లోన్. ప్రస్తుతానికి మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నాం, నర్సాపూర్ రైల్వే స్టేషన్. చూడొచ్చు, బేసిక్గా ఖాళీగా ఉంది. ఇక్కడ లోకల్లో తిరగడానికి ఇట్లాంటి MMTS సర్వీసెస్ ఉన్నాయి, మనకి సిటీస్లో మెట్రోస్ లాగా. ఇది భీమవరం ప్యాసింజర్ అనుకుంటా మోస్ట్లీ. దగ్గరికి వెళ్దాం, అది కూడా ఖాళీగా ఉంది, చూద్దాము. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సిటీస్లో ఉన్నంత కాదు, యాక్చువల్లీ పల్లెటూరులో ఇంత వెల్ మెయింటైన్డ్గా క్లీన్డ్గా ఉంటాయి ట్రాక్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ట్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, క్లమ్జీగా అయితే ఏం లేదు. ఫ్లోర్స్, ప్లాట్ఫామ్స్ కూడా అంత హడావుడిగా లేదు. సో బాగున్నాయి బేసిక్గా. కానీ సంక్రాంతి టైం వచ్చేటప్పటికి మాత్రం ఫుల్ రష్ అయిపోతుంది, ఎందుకంటే తెలిసిందే కదా, సొంత ఊర్లకి సొంత గ్రామాలకి సిటీస్ నుంచి మొత్తం ట్రావెల్ చేసి వస్తారు. సో మనకి ఫార్చునేట్గా ప్లేస్ అయితే ఖాళీగా దొరికింది రికార్డ్ చేయడానికి, మనకి ఏ డిస్టర్బెన్స్ అయితే లేదు. ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర ఆగిన MMTS సర్వీస్ దగ్గర ఉన్నాం. బేసిక్గా దీనిపైన ఎక్కడ రాసి పెట్టలేదు, మేబీ తీసే టైంకి పెడతారేమో ఇది ఎక్కడికి అని. కానీ మోస్ట్లీ భీమవరం టౌన్, రాజమండ్రి అండ్ విజయవాడ వెళ్ళే సర్వీసే ఉంటుంది. లోకో పైలట్ యూనిట్ చూసుకోవచ్చు. రీసెంట్ గా మా కజిన్ రిక్కీకి వచ్చింది సుజన్, ఫార్చునేట్లీ హీఈస్ డూయింగ్ యాజ్ అ లోకో పైలట్ అనమాట. తన ఎక్స్పీరియన్స్ నేను ముందు తన దగ్గర కొన్ని వీడియోస్ అండ్ క్లిప్స్ తీసుకొని అది షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎందుకు అనేసి అంటే చిన్నప్పుడు మేము ట్రావెల్ చేసి వచ్చేటప్పుడు మాకు తెలిసిన లోకో పైలట్స్ అనమాట, అంటే మా రిలేటివ్స్ లోనే. ఫార్చునేట్లీ వాళ్ళు గనక వైజాగ్ నుంచి వాళ్ళ షిఫ్ట్ గనక భీమవరం లేదు అనేసి అంటే నర్సాపురం రూట్స్ లో వచ్చింది అనేసి అనుకో, నేను మా చెల్లి లోకో పైలట్ దగ్గర కూర్చొని, అంటే ఇంజన్ స్పేస్ లో కూర్చొని ఒక 10-15 మినిట్స్ ట్రావెల్ చేసే ఆపర్చునిటీ మాకు దొరికేది అనమాట. మళ్ళీ వాళ్ళ సీనియర్స్ చూసారంటే కనుక వాళ్ళకి ఇబ్బంది కదా. సో మాకు అట్లాగా 10-15 మినిట్స్ అక్కడ కూర్చొని పాయింట్ ఆఫ్ వ్యూ చూసేవాళ్ళం, ఇంజన్ దగ్గర నుంచి డ్రైవ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేసి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనమాట, అండ్ అది వచ్చేసి 5. ఇంకా అటు సైడ్ నుంచి కోచ్ కేర్ క్లీనింగ్ ఆ సర్వీసెస్ అనమాట. సరే ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాం. బేసిక్గా లాన్ రికార్డ్ చేయొచ్చా అని అడిగాను, కాకపోతే లాన్ కెమెరా ఉంది, సో ఆయన వద్దన్నారు. బయట నుంచి చూపిస్తున్నా, ఇది ఇట్లా ఉంది. మేము ఇప్పుడు నర్సాపురం నుంచి వస్తున్నాం అన్నమాట. ఇవే ఇది ఇలా అమలాపురం, యానం, కాకినాడ వెళ్ళే రూట్. సో ఇప్పుడైతే మేము చించనాడ బ్రిడ్జ్ కిందకైతే వెళ్ళబోతున్నాం.
ఇదే వే అన్నమాట. చించినాడ బ్రిడ్జ్ కిందకైతే వచ్చాము. సో అది దిండి రిసార్ట్ అది దిండి రిసార్ట్ అంట. బేసిక్గా ఎక్కడో అయినా ఎప్పుడూ అటు సైడ్ రాలేదు, చూద్దాం. అదిగో కెమెరామ్యాన్ దొరికితాడు. తీయద్దు అని 100 సార్లు అన్నాడు. ఓజీ గంభీరా, ఓజస్ గంభీరా. ప్రస్తుతానికి మనమైతే చించినాడ బ్రిడ్జ్ కింద ఉన్నాము. చూపిస్తాను. సో చాలా బాగుందబ్బా, నేనైతే ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాను. కొంచెం చూసుకోవాలి ఎందుకంటే నాచుగా ఉంది, అమ్మో జారుతుంది కూడా. బాగుంది చించినాడ బ్రిడ్జ్ కింద. లాస్ట్ టైము ఇదంతా సమ్ వర్క్ జరుగుతుంది లోపల. చాలా రీల్స్ అండ్ వీడియోస్ చూసాను నేను. ఎందుకంటే రీసెంట్గా అంటే వర్షాకాలం టైంలో వరద వచ్చింది. అక్కడ ఇంకొక బ్రిడ్జ్ తాలూకా పిల్లర్స్ కూడా లేపారు, కన్స్ట్రక్షన్లో ఉంది. దానికి దీనికి మధ్యలో ఒక గ్యాప్ ఉంది చూడండి, అక్కడ ఒక పిల్లర్ అయితే కూలిపోయింది అనమాట వరదలకి. ఇంకా అది కన్స్ట్రక్షన్ ప్రస్తుతానికి అయితే హాల్ట్లో పెట్టారు. మళ్ళీ గవర్నమెంట్ అప్రూవల్ అంటే లైక్ స్టార్ట్ చేయడానికి అనుమతి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ పనులు అనేవి జరుగుతాయి. ప్రస్తుతానికైతే నేను ఈ వ్యూ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇంతే గైస్, కొన్ని ప్లేసెస్ చూపించాలనుకున్నాను. సగ్నేటిపల్లి రేవు, నర్సాపురం రైల్వే స్టేషన్ అండ్ చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రదేశాలు, ఇంకా చించినాడికి రావాల్సిన వే అండ్ కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్లేసెస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా చాలానే ఉన్నాయి కానీ నేను తిరగలేను కొన్ని ప్లేసెస్. అంటే ఎంత ఈ ఊరు వాడినైనా సరే మొత్తం సెటిల్డ్ ఇంకా వైజాగ్ కదా, మంచి కంపానియన్ని చూసుకొని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. నాతో అయితే నా కజిన్ బ్రదర్ వచ్చాడు, సంజు. అండ్ చూస్తాను, ఇంకా ఫ్యూ డేస్ ఉంటాను తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా ప్లేసెస్, ఇంకా అంతర్వేద పాలెం ఉంది, శంకరగుప్తం ఉంది, ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. శంకరగుప్తం బీచ్ ఇవన్నీ అటు సైడ్ అయితే అడ్వెంచర్ చేయడానికి బాగుంటుంది. అవి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా 2-3 డేస్ అయితే ఇక్కడ ఉండిపోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా ఊరు మీకు ఎట్లా అనిపించింది అన్నది. అండ్ యథావిధిగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే మీ వరకు అయితే నోటిఫికేషన్ చేరుతుంది. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. సీ యూ అంటిల్ దెన్. బాయ్ గైస్.